ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అత్యాచారం ఘటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం చాలా దారుణమన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కొందరు అధికార పార్టీ నాయకుల కొడుకులపై పోలీసులు చర్య తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయని, పోలీసులు వాస్తవాలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి వారం రోజులు అయినా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ ప్రముఖమైన చోటు బంజారా హిల్స్. అక్కడ ఒక ఘోరం జరిగితే ఇంతవరకు వారం రోజుల క్రితం ఒక మైనర్ బాలిక మీద రేపు జరిగితే, అంత ఘోరం జరిగితే సమాజానికి తెలియడానికి వారం రోజులు పట్టింది. ఎందుకని? దాడి జరిగింది ఒక మైనర్ బాలిక మీద, కిరాతకంగా రేప్ జరిగింది ఒక బాలిక, ఒక మైనర్ మీద. ప్రమేయం ఉన్న వాళ్ళు, ఈ ఘోరమైన క్రైమ్లో ప్రమేయం ఉన్న వాళ్ళు అధికార పక్షానికి చెందినవారు. హోమ్ మినిస్టర్ మనవడు, వక్ఫ్ బోర్డు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ఇంకొక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు. ప్రమేయం ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు కనుకనే దీన్ని దాచిపెట్టారు. వారం రోజులైనా సమాజానికి ఈ విషయం అసలు తెలియలేదు. ఈ విషయం అసలు బయటికే రానివ్వలేదు. పోలీసులు ఎందుకు దీన్ని రానివ్వలేదు అంటే, పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పోలీసులు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే పాలకపక్షం కోసం ఉన్నారా? ప్రజల కోసం పోలీసులు పనిచేస్తే ఈ విషయం వారం రోజుల తర్వాత ఎందుకు బయట పెడుతున్నారు పోలీసులు? ముందే ఫస్ట్ రోజే ఎందుకు బయట పెట్టలేదు పోలీసులు? ఎందుకు దీన్ని బయటికి రానివ్వలేదు? పెద్ద పెద్ద పోలీస్ అధికారులు, డిఎస్పీ, వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన పని ఉంది. మీరు ఎవరితో జీతం తీసుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు జీతం తీసుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నారా? టీఆర్ఎస్ పార్టీకి పని వాళ్ళలాగా పనిచేస్తున్నారా? ఒక క్లారిటీ ఇచ్చేయండి. దాంతో పని అయిపోతుంది కదా, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఓహో, వీళ్ళు మా కోసం కాదున్నది, టీఆర్ఎస్ పార్టీ కోసమే ఉన్నారు, వీళ్ళ దగ్గరికి పోతే వేస్ట్, మన పనులు జరగవు అని. ఎందుకు కప్పిపుచ్చారు? వారం రోజులైనా కూడా ఈ ఇష్యూను ఎందుకు బయటికి రానివ్వలేదు? ఒక బాలిక, ఒక మైనర్ బాలిక మీద ఒక దాడి జరిగితే మీరు ఈ విషయాన్ని కప్పిపుచ్చితే అసలు ఆ బాలికకు న్యాయం ఎలా జరుగుతుంది? ఆ మైనర్ బిడ్డకు, ఆడబిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది? నలుగురికి తెలియకపోతే, హ్యూమన్ రైట్స్ వాళ్ళకు తెలియకపోతే, సమాజానికి తెలియకపోతే, మీడియాకు తెలియకపోతే, ప్రజలకు తెలియకపోతే ఆ బిడ్డను పరామర్శించేదెవరు? ఆ బిడ్డకు ధైర్యం చెప్పేదెవరు?